ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేస్తూ ముందు పోలీసులు అంటే ప్రజలను భయపెట్టేవారు కారని వారి భయాన్ని పోగొట్టేందుకు ప్రోత్సహించాలను పాఠశాలను ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎం నాగేష్ గారిని శ్రీ కానూన్ సాగర్ గారిని వేదికపైకి మనస్ఫూర్తిగా, అలాగే నందిపేట మండల్ శ్రీ పులి సుధాకర్ గౌడ్ గారిని శ్రీ జనార్దన్ గారిని వేదికపైకి కోరుతాను. పతాక ఆవిష్కరణ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు. ఎవరు జాతీయ పతాకంతో పాటు క్రీడా పతాకాన్ని ఆవిష్కరించిన 23 సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో నెలకొల్పబడిన తొలి పాఠశాలలో చేరిన వారికి అందించిన నాణ్యమైన విద్య ఆధారమై మార్గం సుగమమైంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు క్రీడలు తమ పిల్లలు సత్తా చాటి పాఠశాల పేరు మరింత ఇనుమడింపజేస్తారనే విశ్వాసంతో మార్చ్ పాస్ట్ లో పాల్గొంటున్నటువంటి ఈ భారతీయ నెక్స్ట్ ధ్రువ స్కూల్ ఉన్నత విద్యకు పునాది పొరపాటు సహపాఠ్య కార్యక్రమాలు కవాతు ప్రదర్శన విద్యార్థుల్ని హోలీ డిగ్రీ స్కూల్ నందిపేట, హోలీ సాయి ప్రసన్న విద్యాలయం నూట్పల్లి, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే చుండాకూర్ కృష్ణ టాలెంట్ స్కూల్ నందిపేట్, అక్షర స్కూల్ నందిపేట్, అక్షర స్కూల్ నందిపేట్, నందిపేట మండల కేంద్రంలో స్వచ్ఛంగా ట్రోబల్ హై స్కూల్ వెంకటేశ్వర్ పాఠశాలలో ఏటా ఎస్ఎస్సీలో చక్కని ఫలితాలను సాధిస్తూ క్రీడలకు అంతే ప్రాధాన్యత ఇవ్వడంలో ముందున్నటువంటి ఈ పాఠశాల ట్రోబల్ హై స్కూల్. ఈ పాఠశాల నందిపేట మండల కేంద్రంలో వెలిసిన చిరుతలు ప్రస్తుత క్రీడోత్సవాల్లో పాల్గొనడానికి మార్చ్ పాస్ట్ లో తమ గౌరవ వందనాన్ని ముఖ్య అతిథులకు సమర్పిస్తూ ఉన్నారు. సొంత భవనంలో 13 ఏళ్ల క్రితం ప్రారంభమైన బృందంతో ఐఐటి ఫౌండేషన్తో జరుపుతున్న విద్యాబోధన గత సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులతో మండలం శ్రీ సూర్యోదయ హై స్కూల్ నందిపేట అన్నట్లుగా క్రమశిక్షణకు తొలి ప్రాధాన్యతనిస్తూ పిల్లల భవిష్యత్తుకు తగిన భరోసా కల్పిస్తూ క్రీడల పట్ల అంతే ఆసక్తిని కనబరుస్తూ నేటి పేరు మారిన ఫలితాల పంతా మారలేదు. తమ పాఠశాల విద్యార్థులు జిల్లా సైన్స్ ఫేర్లో పార్టిసిపేషన్ చేయడం ద్వారా విద్యార్థులు శాస్త్రీయ పాల్గొనేలా చూస్తున్నారనడానికి నిదర్శనమే గతంలో ఈ పాఠశాల విద్యార్థులు గోల్డ్ మెడల్ స్టేట్ లెవెల్లో ఈనాటి హోస్టల్ మండలాల ఆవిర్భావం కంటే ఎన్నో సంవత్సరాల ముందే నందిపేట చుట్టుపై పరిచయం చేసి ఎందరినో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది గత విద్యా సంవత్సరంలో అత్యంత వైభవంగా పాఠశాల వార్షికోత్సవం నిర్వహించడం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలకు ఇచ్చే ప్రాధాన్యతను చాటుకొని నిరంతరం పాఠశాలలో రకరకాలు రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయిలో పాల్గొనేలా తీర్చిదిద్దడమే కాకుండా రాష్ట్ర క్రీడల నిర్వహణకు విద్యార్థులు మార్చ్ పాస్ట్
పాల్గొని తమ యొక్క గౌరవ వందనాన్ని ముఖ్య అతిథులకు సమర్పించారు. విద్యాశాఖ అధికారి పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర రెడ్డి గారికి, రాష్ట్ర ట్రస్మా కోశాధికారి జయసింహన్న గారికి, జిల్లా ట్రస్మా అధ్యక్షులు నిత్యనారాయణ గారికి, మరియు డొంకేశ్వర్ మండల ఎంఎస్ఆర్ గారికి, నిజామాబాద్ జిల్లా ట్రస్మా సెక్రటరీ ప్రతి ఒక్కరికి ట్రస్మా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మధ్య పుస్తకాల పొడుగులు చేసేటటువంటి యంత్రాలు తయారు చేస్తున్న నందిపేట్ డొంకేశ్వర్ మండలాలు గత సంవత్సరం నుంచి చదువుతో పాటు పిల్లలను అన్ని రంగాల లోపల తీర్చిదిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం సార్. మరి గత సంవత్సరము కేవలం అథ్లెటిక్స్ తో మాత్రమే ప్రారంభించినటువంటి ఈ క్రీడా పోటీలను ఈ సంవత్సరము వాలీబాల్ను కూడా వాటిలో జత చేస్తూ మరి 2 మండలాల్లో ఉన్నటువంటి 8 హై స్కూల్స్ మరియు 7 ప్రీ ప్రైమరీ స్కూల్స్ మొత్తం కలిపి 15 పాఠశాలలు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నాయి సార్.
దీంట్లో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 తరగతులకు కబడ్డీ మరియు అథ్లెటిక్స్, రన్స్, తర్వాత జావెలిన్, లాంగ్ జంప్ ఇటువంటి క్రీడల లోపల వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అట్లాగే 6th, 7th, 8th సబ్ జూనియర్ కేటగిరీ కింద వీళ్ళు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్తో పాటు అథ్లెటిక్స్ లో కూడా వీళ్ళు ఆడబోతున్నారు సార్. అట్లాగే హై స్కూల్ 9th, 10th విద్యార్థులు వీళ్ళు కూడా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ మరియు అథ్లెటిక్స్ లో వారి వారి ప్రతిభను చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలను ఎన్నింటినో మరిన్ని కూడా ముందుకు తీసుకొస్తామని చెప్పి ఆశిస్తున్నాం సార్. అట్లాగే ఈ కార్యక్రమాలన్నింటినీ తన భుజస్కంధాలపై వేసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి ఉమ్మడి మండలాల ట్రస్మా అధ్యక్షులు శ్రీ దేవన్న సార్ గారికి, అట్లాగే మిగతా కరస్పాండింగ్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మా జిల్లా విద్యాశాఖ అధికారి గారు అశోక్ కుమార్ గారికి, అలాగే ఆర్మూర్ ఏసీపీ గారైన శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి, మా జిల్లా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు రాస నిత్యానందం గారికి, అలాగే అరుణ్ గారికి, మిగతా కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా శుభ మధ్యాహ్నం తెలియజేస్తూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ట్రస్మా నందిపేట ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంతమంది విద్యార్థులు వారిని పోటీలో పాల్గొనడానికి వచ్చి మరి చక్కటి ప్రదర్శన చేయడం జరిగింది, మార్చ్ పాస్ట్ ప్రదర్శన చేయడం జరిగింది. వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, మరి నందిపేటలో ఒక మంచి విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిందిగా, మంచి విద్యార్థులతో పాటు క్రీడల్ని ప్రోత్సహిస్తున్న పాఠశాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వాటిని ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల అంటే గేమ్స్ అన్నింటినీ కూడా ప్రారంభించాల్సిందిగా మన చుక్కపట్ల దేవన అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చిన మన ట్రస్మా నందిపేట మండలి ఉమ్మడి జిల్లాల ట్రస్మా మెంబర్స్ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జనరల్గా ప్రైవేట్ స్కూల్లో చెప్పినట్టుగా 4 గోడల మధ్య పుస్తకానికి పరిమితం చేస్తారు అన్నది ఒక నానుడి ఉంది. దాన్ని బ్రేక్ చేస్తూ ఈ రోజున క్రీడా స్పోర్ట్స్ మీట్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటే విద్యార్థుల్లో మానసిక నైపుణ్యం పెరుగుతుంది. అలాగే శారీరక మరి మంచి మార్కులు జిల్లా స్థాయిలో రావడానికి ప్రయత్నం చేయండి. ఇంతతో నాకు ఇవ్వవా ఫోను? నేను రైమ్స్ చూస్తాను. ఉండండి రా, అస్తమాను ఫోన్ పోయి చదువుకోండి. కదా అమ్మలే ఎదిరించచ్చా? అమ్మ చెప్పేది కూడా మీ మంచి కోసమే కదా. అమ్మ దేవుడితో సమానం. మరి వీళ్ళందరూ సారీ చెప్పాను. సారీ అమ్మ. అయినా ఫోన్లు ఎందుకురా, చక్కగా మన పిల్లలు తిరిగిపోతారు. పక్షుల అరుపులు ఆడసే ఆటలు చూడనికే చాలా వేటాడు.
ప్రధానంగా ఉమ్మడి కుటుంబం. ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు పాఠశాల ఏదైనా ఉంది అంటే అది ఉమ్మడి కుటుంబం. వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే నందిపేట్ డొంకేశ్వర్ ఎంఈఓ గారు, అలాగే మండల అధ్యక్షుడు దేవన్న గారు, రమేష్ గారు, అలాగే ముందు జిల్లాలో కూడా ప్రైవేట్ స్కూల్స్ కోఆర్డినేషన్తో గేమ్స్లో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ యొక్క గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన చిన్నారులందరికీ శుభాభినందనలు. మీరు ఎలా ఈ రోజు నుంచే ఈ యొక్క గేమ్స్కి పునాదిగా తీసుకొని ఇన్స్పిరేషన్ తీసుకొని తయారై మన దేశానికి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. చిన్నారులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్య అతిథి మన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు. ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి గారు ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారి, అలాగే మా మిత్రులు డొంకేశ్వర్ మండలం విద్యాశాఖ ట్రస్మా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవన్న, తర్వాత అరుణ్ గారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిగతా పాఠశాలల అలాగే ఏ గంగాధర్ గారు అందజేస్తా ఉన్నారు, రామకృష్ణ సార్ గారు అందజేస్తా ఉన్నారు యూనిఫామ్ ని. నెక్స్ట్ ప్రభాకర్ సూర్యోదయ స్కూల్ పీఈటీ ఉత్సా మేడం గారికి శ్రీకొండపూర్ పీఈటీ, శ్రీ సిహెచ్ దేవన్న గారు. నందిపేట డొంకేశ్వర్ మండలాల ప్రైవేట్ పాఠశాల క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దేవన్న గారికి, మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ డిఈఓ అశోక్ గారికి, మరియు రాష్ట్ర మన ట్రస్మా జయసింహ గారికి, మరియు జిల్లా ట్రస్మా అధ్యక్షుడు నిత్యానంద గారికి, మరియు గౌరవ డొంకేశ్వర్ మరియు నందిపేట మండలాల విద్యాశాఖ అధికారులకు, మరియు రమేష్ గారు, ఇంకా ఈ కార్యక్రమం పేరు పేరున ధన్యవాదాలు, శుభాభినందనలు, అభినందనలు. మీ అందరికీ తెలుసు, మన ఇండియా అంటే భారతదేశం ఇట్ ఈస్ ఏ భిన్నత్వంలో ఏకత్వం, అంటే డైవర్సిఫైడ్ ఇన్ యూనిటీ. మనందరికీ తెలుసు, మన దేశంలో చాలా భాషలు, చాలా ప్రాంతాలు, చాలా రిలీజియస్ కులాలు, మతాలు, ప్రాంతాలు, మళ్ళీ ప్రాంతాల్లో దేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ఈరోజు అన్ని ప్రైవేట్ పాఠశాలలు, మీ నందిపేట డొంకేశ్వర్ ఉన్నటువంటి వివిధ ప్రైవేట్ పాఠశాలలు తీసుకొచ్చి ఇక్కడ మీ అందరికీ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, ప్రైవేట్ పాఠశాలలో ఎంతసేపు వాళ్ళు ఎట్లా ఉంటుంది, మన ఫీజులు కలెక్ట్ చేసాలా, ఎంత సంపాదించాలా, లేకపోతే దాని మీద ఎంత ఆర్జన చేయాలనేది ఉంటుంది జనరల్గా. కానీ దాన్ని విడిపెట్టి ఈరోజు మీ యాజమాన్యాలు అయితే మీ స్కూల్ వాళ్ళు మేమందరం ఈ పోటీతత్వం అనేది దానిలో కాదు, మేమంతా మన దేశ స్ఫూర్తి ఎట్లయితే భిన్నత్వంలో ఏకత్వం లాగా ఉంటామో అన్ని పాఠశాలలు కలిసి మేము ఏకంగా ఉంటామని చెప్పడానికి మీ అందరినీ ఇక్కడ తీసుకొచ్చి మనందరికీ ఆదర్శంగా, అంటే మన దేశం ఎట్లయితే ప్రపంచానికి ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ ఆదర్శవంతమైన దేశం అని చెప్పి అందరు చెప్పుకుంటారు. అట్లే మరి నందిపేట డొంకేశ్వర్ మండలాల్లో ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు అందరికీ ఒక దిక్సూచిలాగా, మీరు విద్య అంటే ఇది ఒక ధనార్జన కాదు, మన అందరం ఒక పోటీతత్వం కాదు, కలిసిమెలిసి ఉండి ఒక సేవాభావంతో ఉండాలి. దానిలో భాగంగానే మనం అందరం కలిసి ఈ క్రీడా పోటీలు కూడా నిర్వహించాలని చెప్పి ఒక స్ఫూర్తితో, ఆ స్ఫూర్తి ఏదైతుందో మీరు అందరూ కొనసాగించారు. ఇకపోతే పిల్లలు, ఎందుకంటే మీ అందరి ఆలోచన ఎంతసేపు కబడ్డీ ఆడాలి, వాలీబాల్ ఆడాలా, ఇప్పుడు నేను గెలవాలి. మరి మీ పాఠశాల యజమాన్యాలు నా దగ్గరకు ఒక 1 వీక్ కింద మా ఆఫీస్కి వచ్చి సార్ ఇట్లా రావాలి అని చెప్పిన. అడిగినప్పుడు నేను అని చెప్పాను, సార్ ఎలక్షన్స్ ఉంటాయి,
మాకు చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు నిన్న నోటిఫికేషన్ వచ్చింది. ఈరోజు చాలా బిజీ ఉండే యాక్చువల్గా మాకు, ఎందుకంటే ఎలక్షన్స్ అదది మనం దాని ప్రిపరేషన్లో చాలా అది ఉంటుంది, ఆ ఒత్తిడి ఉంటుంది. తర్వాత వివిధ కేసుల పరిశోధనలో భాగంగా ఈరోజు మాకు 2 క్రేవ్ కేసులు అయినాయి. అయినా మీ సార్లు చెప్పిందని చెప్పి పిల్లలతోని మాకు కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో మాట్లాడడం అనేది అని చెప్పి అన్నీ పక్కన పెట్టి అది తర్వాత చేసుకుంటాం. కానీ మిమ్మల్ని అందరినీ కలవడం మా అదృష్టంగా భావించి మాకు మీతో ఈ 2 నిమిషాలు మాట్లాడింది ఒక్కరు బాగుపడ్డా అది మా లక్ష్యాన్ని నెరవేరుస్తుందని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని కలవడానికి వచ్చినాను. ఎందుకంటే ఇంతమందిని కలవడం వేరే దగ్గర ప్రతి దగ్గరికి పోవాల్సి వస్తుంది. ఇక్కడికి వస్తే మీ అందరినీ ఒకే దగ్గర కలవచ్చు. అవునా లేదా? ఓకే, థ్యాంక్ యూ. అయితే 2 నిమిషాలు మీరు శ్రద్ధ అంటే మేము మీ ఇంట్రెస్ట్ సబ్జెక్టు క్రీడలు ప్రారంభించుకొని మనం సక్సెస్ చేసుకుందాం. అందరికీ ఆకలి కూడా అవుతుంటుంది టైం. మీతో పాటు మాకు కూడా డయాబెటిక్ పేషెంట్ ఉంటారు చాలామంది. మరి ఆ టైం వేస్ట్ చేయకుండా ఆ 2 నిమిషాలు మనం శ్రద్ధగా విందాం. మనకి మన డిఈఓ గారు చెప్పింది కానీ పెద్దలు విద్యాశాఖ ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏదో 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు 2 రోజులు కష్టపడితేనే ఇంత సక్సెస్ఫుల్గా మనం మార్చ్ పాస్ చేసినాం. డైలీ ప్రాక్టీస్ చేయలేదు. దీనికోసం మనం ఈ 2-3 రోజులు కష్టపడి దాన్ని చేసినాం. మరి అందులో కొంతమంది బాగా చేసినారు, కొంతమంది పర్ఫార్మెన్స్ తగ్గవచ్చు, కానీ స్ఫూర్తి అయితే ఉన్నది. మేము గెలవాలి, మేము ఇందులో పార్టిసిపేట్ చేయాలి. దీనిలో మేము కూడా మా స్కూలు పేరు నిలపాలనే ఒక పట్టుదలతోని మీరు వివిధ ఇప్పుడు డ్యాన్స్లు అవుతుంది, లేకపోతే ఇంకా నాటక నృత్యాలు అవుతుంది చేశారు. అట్లనే ప్రతి విషయంలో కూడా మీరు ఈ స్ఫూర్తిని కొనసాగించాలి. పిల్లలకి ఏది నేర్పిస్తే అదే మనకు వస్తుంది. మీకు పట్వాటోలి ఈ విలేజ్ పేరు విన్నారా? పట్వాటోలి ఎవరైనా చెప్తే నేను గిఫ్ట్ ఇస్తా. ఇప్పుడు పిల్లలు పట్వాటోలి అనే గ్రామం పేరు విన్నారా? ఎవరైనా వింటే చేయొద్దండి, నేను ఇప్పుడే గిఫ్ట్ ఇస్తాను. మన దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం ఏదంటాం మనం? మన దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం ఏదంటాం? అందరూ ఏం చెప్తాం? బీహార్ అంటాం. బీమార్ స్టేటు బీహార్ అంటాం. మరి బీహార్లో మనకు బుద్ధుడు బోధించిన బోధ్గయ ఎక్కడైతే అక్కడ విలేజ్ ఉంటుంది. అక్కడ మొత్తం 1200 ఫ్యామిలీస్ ఉంటాయి. అంతా మనకు వీవర్సే. 80% మనకు ఇక్కడ పద్మశాలి అంటాం కదా, అక్కడ వీవర్స్ అంటే వస్త్రాలు నేస్తారు. మరి అటువంటి గ్రామంలో 1991లో రాజేంద్ర కుమార్ అని ఒక అతను కష్టపడి చదివి ఐఐటి సీట్ కొట్టిండు. మీ అందరికీ తెలుసు నందిపేటలో ఎంతమంది ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు? లాస్ట్ 50 సంవత్సరాలు తీసుకోండి. మరి 1991లో రాజేంద్ర కుమార్ గారు తను ఆ గ్రామం నుంచి 91లో ఐఐటి సీటు సాధించి తర్వాత అది తను నేర్చుకోవడమే కాకుండా తను సాధించడమే కాకుండా ఇంకా మన ఆ గ్రామంలో పిల్లల్ని కూడా మనం నేర్పియాలనే ఒక పట్టుదలతోని తను గ్రామానికి వచ్చినప్పుడల్లా పిల్లలకు బోధించేది. మీరు కూడా సాధించవచ్చు, ఇది పెద్ద కష్టమైన విషయం కాదు అని చెప్పి తను ఏం చేసిండు, ఉన్న పిల్లలకి అందరికీ మళ్ళీ ఒక దాంతో అది ఫ్యాక్టరీ ఆఫ్ ఐఐటియన్స్ అయింది. ఫ్యాక్టరీ ఆఫ్ ఐఐటియన్స్ 58 మంది సాధించారండి ఐఐటీస్. ఎంతమంది? 200 మంది దాదాపుగా. ఎన్ఐటి అంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ఐటి వరంగల్ ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. చప్పట్లు కొట్టడం కాదు, మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. అవునా లేదా? అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. మన నిగతరీను నిజామాబాద్ బుద్ధు బిడ్డ ఇప్పుడు మీరు కూడా ఈ బుల్లెట్ ర్యాంక్ వాళ్ళు మనము స్టేబుల్గా, మన మైండ్ స్టేబుల్గా ఉంటే ఎందుకు పనికిరాదు.
ఇప్పుడు వాటర్ ఇక్కడ స్టాగ్నేట్ అవుతుంది. స్టాగ్నేట్ అంటే ఒక దగ్గర స్థిరంగా నిలబడి ఉంటాయి. ఏదో బొందలు అక్కడ వర్షం పడ్డారు దాన్ని తాగలుగుతామా? పనికిరావాలి. మనం కూడా ఏం కష్టపడకుండా కూర్చుని తిన్నామంటే అట్నే మన మనసు కూడా బాగా నదిలా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, వేరే థాట్స్ రావద్దు. లోకేశ్వర్ గారు మరియు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, కరెస్పాండెంట్స్, ప్రిన్సిపల్స్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరికీ కూడా క్రీడల పోటీలను నిర్వహించడము అభినందనీయమైనటువంటి విషయము. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా స్కూల్లో టైం టేబుల్ ఇచ్చినట్లయితే ఫస్ట్ చూసుకునేటటువంటిది గేమ్స్ పీరియడ్ ఎప్పుడున్నదనేటటువంటి చూసుకుంటాం. అంత ఉత్సాహము ప్రతి ఒక్కరికి కూడా గేమ్స్ అనేటటువంటివి చాలా ముఖ్యం. క్రీడలలో పాల్గొనడం వలన ప్రతిరోజు ఫిజికల్ ఫిట్నెస్ అనేటటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది, కోఆర్డినేషన్ అనేటటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది, హెల్త్ అనేటటువంటిది ఇంప్రూవ్ అవుతుంటుంది. ఏ రకమైనటువంటి రోగాల బారిన పడరు. భవిష్యత్తులో కూడా షుగరు, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవి కూడా రావడానికి అవకాశం అనేటటువంటిది ఉండదు. డెసిషన్ మేకింగ్ అనేటటువంటిది డెవలప్ అవుతూ ఉంటాయి. చాలా అంశాల లోపల మీకు నాలెడ్జ్ అనేటటువంటిది క్రీడల్లో పాల్గొనడం వలన అన్ని ఇంద్రియాల లోపల సమన్వయము పెరిగి వాటి యొక్క ఎఫిషియన్సీ అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. క్రీడల వలన ఎన్ఐటి జేఈ మెయిన్స్ లోపల 1,00,000 2 లక్షల ర్యాంక్ వచ్చినా కానీ ఎన్ఐటి సురత్కల్ కానీ ఎన్ఐటి త్రిచి కానీ అటువంటి టాప్ ఎన్ఐటి కాలేజెస్లలో సీట్స్ రావడానికి ఉంటుంది. జస్ట్ స్పోర్ట్స్ కోటా వలన కేవలం మన స్టేట్లో చూసుకున్నా కానీ ఎంసెట్ లోపల మీకు స్పోర్ట్స్ కోటా ఉన్నట్లయితే 1,00,000. లాస్ట్ ఇయర్ మన డిస్టిక్లోనే ఒక 4-5 విద్యార్థులకు మోర్ దాన్ 1 lakh ర్యాంక్ వచ్చినా కానీ టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వచ్చినాయి. టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఎన్ఐటి దానిపైన స్పోర్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. రెండింటికి ప్రాధాన్యతను ఇస్తూ మీరు భవిష్యత్తులో చక్కగా రాణించాలని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నిజామాబాద్ జిల్లాలోని వివిధ పాఠశాలల కరెస్పాండెంట్స్ శ్రీ డిఓ గారి సన్మాన కార్యక్రమంలో 2025-26 సంవత్సరపు క్రీడోత్సవాలు పాటిస్తూ క్రీడల పట్ల గౌరవంతో నిజమైన క్రీడా స్ఫూర్తితో దేశ గౌరవం మరియు క్రీడల యొక్క ఔన్నత్యమును హై స్కూల్ మరియు సూర్యోదయ హై స్కూల్ ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. నందిపేట్ అండ్ డొంకేశ్వర్ మండల్ లెవెల్స్ స్కూల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఓపెన్. విద్యార్థులందరినీ కూడా ఆశీర్వదించగల మనందరి మనోల్లాసానికై వాళ్ళు చక్కని డాన్స్ ని పర్ఫార్మ్ చేయడం జరిగింది కదా. శ్రీ మాన్పూర్ రమేష్ గారు నగదు బహుమతిని వారికి అందజేస్తున్నారు. ఒకసారి గట్టిగా వారికి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. సంతోష్ అక్కడ ఆ మ్యాచ్ ప్రారంభించడానికి ప్రారంభించాలి. సింపుల్ స్టెప్స్ చక్కని డాన్స్ అలా గీతాకాల హై స్కూల్ వారికి అందరికీ లంచ్ బ్రేక్ లేదా? ఓకే ఆగండి, దయచేసి లో లంచ్ బ్రేక్. యూ విల్ హ్యావ్ లంచ్ బ్రేక్ బట్ నాట్ నౌ. ఓకే